హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. ఇలా పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్తో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని అయితే ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో 1 ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం నీళ్లు పోసుకోకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న పల్లీలు, కొబ్బరి అనేది బాగా మెదుగుతుంది. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో దానికి సరిపడిన నీళ్లు పోసుకొని ఒకసారి గెంటితో కలిపి దీనిపైన మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా పోపును వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.